నలుగురు చెప్పారని నిజమనుకోవటం, నలుగురు పొగిడారని నేనే గొప్పవాణ్ణి అనుకోవటం, నలుగురు తిట్టారని కృంగిపోవటం, నలుగురికి జడిసి జీవించటం, నలుగురు నీ వెనుక ఉన్నారని గర్వపడటం, నలుగురిని చూసి చెడిపోవటం, నువ్వు చేసిన పనికి నలుగురిని ఉదాహరణగా చూపించటం గొప్ప కాదు. ఎంతమందిలో ఉన్నా నీలా నువ్వు ఉండటం గొప్ప, నీలా నువ్వు జీవించగలగటం గొప్ప. అంతేకాని చనిపోయినప్పుడు నిన్ను నలుగురు మోసుకు వెళ్ళేవారున్నారని సరదాకి చావలేవు కదా. మరి ఆ నలుగురిని చూసి ఎందుకు భయపడుతున్నావు? నువ్వు చేయాల్సిన పనిని చెయ్యి, ఫలితం తప్పకుండా చూస్తావు. మనిషి ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. కష్టమైన సుఖమైన నవ్వుతూ బ్రతకాలి. అప్పుడే జీవితం అంటే భయం ఉండదు, భవిష్యత్తు అంటే బాధ ఉండదు. లైఫ్లో వదిలి వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచించకు. జీవితంలో ఉన్నవాళ్ళు శాశ్వతమని భావించకు. ఎవరో ఏదో అన్నారని చింతించకు. ఎవరో వచ్చి నిన్ను అర్థం చేసుకుంటారని భావించకు. నీకు నువ్వే ధైర్యం కావాలి. నీకు నువ్వే తోడుగా నిలబడాలి. నిన్న కదా పడిపోయావు, ఈరోజు తిరిగి లేస్తావు, రేపు నిలదొక్కుంటావు. ఆల్ ది బెస్ట్. బండలు మోయగలిగే కండబలం ఉన్నవాడి కంటే బాధ్యతలు మోయగలిగే గుండె బలం ఉన్నవాడే నిజమైన బలవంతుడు. బండలు మోయగలిగే కండబలం ఉన్నవాడి కంటే బాధ్యతలు మోయగలిగే గుండె బలం ఉన్నవాడే నిజమైన బలవంతుడు. గెలవచ్చు కానీ గర్వపడకూడదు. భయపడొచ్చు కానీ పారిపోకూడదు. ఓడిపోవచ్చు కానీ కృంగిపోకూడదు. అర్థం కాకపోవచ్చు కానీ విసిగిపోకూడదు. జీవితం అంటే అన్నీ ఉంటాయి, వాటిని తట్టుకొని నిలబడాలే కానీ భయపడి పారిపోకూడదు. జీవితం అంటే అన్నీ ఉంటాయి, వాటిని తట్టుకొని నిలబడాలే కానీ భయపడి కూలబడిపోకూడదు. శిక్షించే అవకాశం ఉన్నా శిక్షించకుండా ఉండేవారిది సహనం అంటారు. వదిలి వెళ్ళటానికి అవకాశం ఉన్నా వదిలి వెళ్లకుండా ఉండేవారిది ప్రేమ అంటారు. తప్పు చేయటానికి ఎన్నో అవకాశాలు ఉన్నా తప్పు చేయకుండా ఉండేవారిని మంచి వ్యక్తిత్వం గలవారు అంటారు. గెలుపంటే ఆస్తులు అంతస్తులు కూడబెట్టడం కాదు, మనుషుల మనసులను గెలుచుకోవటం. బంధం అంటే అన్నీ ఉన్నప్పుడు కలిసి ఉండటం కాదు, ఏమీ లేనప్పుడు కూడా తోడుగా ఉండటం. స్నేహం అంటే ఆనందాలప్పుడు చేతులు కలపటం కాదు, కష్టాలప్పుడు కూడా నేనున్నానంటూ తోడుగా నిలవటం. గౌరవం అంటే అధికారాన్ని చూసి లేచి నిలబడటం కాదు, వ్యక్తిత్వాన్ని చూసి చేతులెత్తి మ్రొక్కటం. విలువలంటే జనాల కోసం మాటలు చెప్పి తప్పించుకోవటం కాదు, జన్మంతా విలువల కోసం కట్టుబడి ఉండటం. నీ బాధ్యత నువ్వు నిర్వర్తించు, అంతవరకు మాత్రమే అధికారం ఉంది. ఫలితాల గురించి ఎందుకు ఆలోచిస్తావు? అది నీ పని కాదు. లాభాలలో కష్టాలలో నష్టాలలో నీ మనసు అటు ఇటు పరిగెత్తనీయకు. ప్రశాంతంగా ఉంచు, శ్రమించు, ఫలితం దేవునికి విడిచిపెట్టు. నీ మనసుకు నచ్చిన నిర్ణయం నువ్వు తీసుకో. నీ మనసుకు నచ్చిన నిర్ణయం నువ్వు తీసుకో, కానీ ఆ తీసుకున్న నిర్ణయం వల్ల భవిష్యత్తులో ఇంకెప్పుడూ బాధపడకుండా ఉండేలా చూసుకో.